హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఫస్ట్ క్లాస్ సిలబస్లో ప్యాటర్న్ అండ్ సిమెట్రిక్ మ్యాథ్స్ సిలబస్ ఈరోజు చూద్దాము. పిల్లలకి ఇలా నేర్పించడం వల్ల కొద్దిగా ఆలోచిస్తారు, నెక్స్ట్ ఏమొస్తుంది అనేది, కొద్దిగా స్క్రీన్ టైం కూడా తగ్గడానికి ఉంటుంది. ఇది ఒకసారి రాసి పిల్లలకి ఎలా చెప్పాలనేది ఈరోజు చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూస్తే సర్కిల్ సర్కిల్, నెక్స్ట్ ట్రయాంగిల్. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఏ, నెక్స్ట్ ఏ, ఇది బి, అంటే ఏఏబి ఏఏబి, నెక్స్ట్ ఏఏబి ఇలా రాసేలాగా పిల్లలకి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వాళ్ళే చేస్తారు. ఏబిసిడి ఏబిసిడి అంటే వాళ్ళు ఈ యారోని ఏ అనుకోవాలి, బి అనుకోవాలి, సి అనుకోవాలి, డి తర్వాత ఇట్లా వీళ్ళకి ఫస్ట్ ప్యాటర్న్స్ అనేది నేర్పియండి. నెక్స్ట్ అట్లనే నెంబర్స్ 3 తర్వాత 4 1 గ్యాప్ వచ్చింది, 5 అంటే 1 గ్యాప్ వచ్చింది. ఇలా పిల్లలకి ఒక్కొక్కటి చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కాబట్టి మనం చిన్నగా నేర్పిస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. 100 200 300 400 500 ఇవి హండ్రెడ్స్. ఇది చూసుకుంటే ప్యాటర్న్స్, ఇవేమో ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ చూస్తే డిక్రీజింగ్ ఆర్డర్ 4 4 4 డిక్రీజింగ్ ఉంది. వాళ్ళకి ఇంక్రీజింగ్ కూడా చెప్పాలి, డిక్రీజింగ్ కూడా చెప్పాలి. దాని తర్వాత ఇంక్రీజింగ్ అయిపోయింది, డిక్రీజింగ్ అయిపోయింది. ఆల్ఫాబెటిక్ ప్యాటర్న్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే 26 ఉంది, తర్వాత 25 అంటే ఇక్కడ తగ్గుకుంటూ వచ్చింది. పిల్లలకి మనం ఏబిసిడి అని నేర్పిస్తే వాళ్ళు ఈజీగా ఏబిసిడి చెప్తారు. కానీ ZYXWV మీరైనా కానీ ఒక్కసారి ఆలోచించండి, వెనక నుంచి తొందరగా చెప్పగలుగుతారేమో. అలా పిల్లలకు కూడా ఒక్కసారి మెమొరీ పవర్ రీకలెక్ట్ అయినట్టు ఉంటుంది. ఒక్కసారి చేపించి చూడండి. ఇక్కడ చూస్తే ఏ, బి లేదు, సి, డి, ఈ లేదు, ఎఫ్, జి, హెచ్ లేదు, ఐ అంటే ఇలా ప్యాటర్న్స్ అంటే ఇలా చేపియండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఇక్కడ ఏమేమి ప్యాటర్న్ ఉందంటే 4 1 4, 4 2 8, 4 3 12 ఇది మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఇక్కడ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, ఆల్ఫాబెటికల్ యాడర్, ఇది మల్టిప్లికేషన్ ప్యాటర్న్. ఇక్కడ చూస్తే 4 5 20, 25 100 ఇది మల్టిప్లికేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంతవరకు పిల్లలు ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడేమో కొద్దిగా పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు, 3rd క్లాస్ అలా ఉన్న వాళ్ళకి ఈ డివిజన్ ప్యాటర్న్ అనేది కూడా నేర్పండి. ఇక్కడ 640 320 ఉంది, అంటే ఇక్కడ దీనికి సగం అయిపోయింది, అంటే బై 2. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే బై 2, ఇక్కడ బై 2 అంటే 80 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 40 ఇక్కడ 20 అట్లా డివిజన్ ప్యాటర్న్ కూడా నేర్పేయండి. నెక్స్ట్ పిల్లలకి మీరు ఇది హోంవర్క్ కూడా చేపించాలనుకుంటే చేయండి. ఇవన్నీ చేపించి ఇవి చేపిస్తే పిల్లలకి కొద్దిగైనా మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి 5 10 15 తర్వాత 20 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఇది ఒక్కసారి ఆలోచించండి. డిక్రీజింగ్ ఆర్డర్, ఇది 7 టేబుల్, ఇది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షియా అలిషా ఛానల్. థ్యాంక్ యూ.